విధంగా లేచి నిలబడి ఉండి కీర్తన పుస్తకంలో నుండి 19వ కీర్తన చూడగోరదా దేవ మందిరము కొన్ని వచనములు పాడి దేవుని స్తుతించాలి. చూడగోరదా దేవ మందిరా జీవముగల ప్రభుని చూడ కోవెలకు దొరికే సావుని మందిరమున సంపూర్ణంగా ప్రేమించి పరిశుద్ధ నామమున నిత్యంగా మహిమపరచండి. ఈ పరిశుద్ధాత్మావేశం చేత మా హృదయ తలంపులను పవిత్రపరచండి. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము తండ్రి. ప్రియులారా, మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రం ప్రవక్త సంగ్రహ వాక్యములను వినండి. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినది కదా, ఇశ్రాయేలును మన దేవుడు ప్రభు అతిథియుడు ప్రభు మేము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఇది మొదటి ఆట. నిన్ను వలన పొరుగు వారిని ప్రేమించుకోవాలని రెండు వాక్యం దాన్ని పడుతుంది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏదీ లేదు. రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికే ప్రవక్తలు ఆధారంగా దేవుని మిగిలి పరిశుద్ధ వాక్యం వినడం, ఆయన నామమును సన్నిధించటకు, ఆయన నామమును ప్రార్థించటకు
మనం కూడా వచ్చిన్నాం. కాబట్టి మోకాలని మౌనంగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతో విశ్వాసంతో ఆయనను సమీపించినట్లు దేవుని యొక్క కృపను మన పాపలతో మా సందర్భాలతో పశ్చాత్తాపడి మన పొరుగు వారి ప్రేమ విషయం కలిగి ఇక్కడ దేవుని ఆజ్ఞను అనుసరించిన పరిశుద్ధ మార్గంలో నడుచుకోవచ్చు. కొత్త నడవడిక ద్వారా నిశ్చయించవలసిన మనం మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడాలి. సర్వశక్తి గల దేవుని యొక్క మన పాపములను దేవుని మనసుతో పొందడం అందరం కలిసి దిగు పాప ప్రార్థించి పరలోకపు తండ్రి, నీకును మా ప్రభువు వారిని ఉన్నతంగా పాపం చేసి వెలుగులో కాక చీకటిలో నడుస్తుంది క్రీస్తు నామమున బతికి పురుషత్వము మమ్మల్ని కనికరించినందుకు వారు నడుస్తున్నాం. యేసుక్రీస్తు నిమిత్తం మా పాపములను క్షమించు. మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించి మా మనస్సాక్షిని జీవించి మీ పరిశుద్ధ నామమును మహిమపరచండి. మేము ఇతర హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవడిక ద్వారా సేవించాలి. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తి పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపు కుమారు ద్వారా అందరికీ పాపములు క్షమిస్తున్నాడు. తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం మనలను కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మనం విడుదల చేసి సమస్త సత్వములందు మన స్థిరపరచి బలపరచి నిత్య జీవనకు తీసుకొని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు మీకు తోడైనను గాక. ప్రార్థించుదాము. నేటి సంగ్రహ ప్రార్థన. పెంతెకోస్తు తర్వాత 7వ ఆదివారం దేవుని ప్రజలు క్రీస్తు రాయబారి సర్వభౌమాధికారమైన దేవా, ఈ సమాధాన పరిచర్య ద్వారా మేము బలముగా ధైర్యంగా నమ్మకంగా జీవించున్నాం. దయచేస్తున్నాను. క్రీస్తు రాయబారుగా నిర్భయంగా ప్రోత్సాహపరచు భారంగా జీవించినట్టు నీకు ఉపచేతనాలు సాధించి అలాగనే పశ్చాత్తాపంతో నీ వైపును తెలియ సువార్తను అంగీకరించి నిన్ను ప్రకటించు వారంగా మమ్మల్ని నడిపించున్నాను. నీతో పరిశుద్ధాత్మతో నిత్యం జీవించు పరిపాలించుతున్నాను. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొచ్చున్నాము. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో పరిశుద్ధ ఆరాధనకి ఏర్పరచబడిన దైవ లేఖనాలను చదవగలిగినాము. మొదటగా పాత నిబంధన వారి పితరులని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ
ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీకు బోధింపక తట్టుకోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గంలో వర్తింప చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము జడియకము. నీవు నడిచి మార్గం అంతట్లో నీ దేవుడిని ఎక్కువానికి తోడేను. ఆత్మ బంధన ఆరవ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు దేవుడు పట్టుకుంటారు. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం ఆయన 12 శిష్యులను తన ఎదురు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడని రెండంకెలు వేసుకోవద్దని వారికి ఆజ్ఞాపించారు. మరియు ఆయన వారితో ఇట్లను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించేదో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడు. ఏ స్థలమంతా నేను జనుడు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండటకు మీ పాదముల కింది ధూళి దులిపివేయండి. కాగా వారు బయలుదేరి మారుమనసు పొందవాలని ప్రకటించుచు అనేక దయ్యములు విడగొట్టుచు నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచు ఉండేది. ఈ మటుకు దేవుని యొక్క స్వరం మనం సిద్ధపరచవచ్చు. కీర్తన పుస్తకంలోనే 356వ కీర్తన పాఠము కొన్ని చెందాలు సాక్ష్యం ఇచ్చిన మన స్వామి యేసు దేవుని సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెను. సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చెదా దయచేసి కూర్చోండి. తల వచ్చి ఉండగా ప్రార్థించుతాం. దేవా, రోజు ఈ మాటలను మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం అవ్వడం సహాయం చేయండి.
ఈ లోకంలో ఎలా ఉంటారు నేర్పించు. నిత్యాన్ని వెళ్ళని స్వామి వెళ్ళగలిగే ఆత్మీయ చెవులను ఉదయం దయచి యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఆదివారం శుభం తెలియజేస్తున్నాను. భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నాను. మీరు దేవుని ప్రేమించి ఈ విధంగా పరిశుద్ధ ఆలయంలో ప్రభువును స్తుతించే గొప్ప ఆధిక్యతను పొందుకొండకు చేసినందుకు మీకు క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు అంశం దేవుని ప్రజలు క్రీస్తు రాయబడను అనే అంశం మనకి ఇవ్వబడింది. నేను చాలా క్లుప్తంగా వాక్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. కారణం ఏంటంటే ఎక్కువగా కూడా మనం సమయం కూర్చొని ఉండడం ఈ సమయంలో మంచిది కాదు. కాబట్టి నేను క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. People of God, ambassadors of Christ, క్రీస్తు రాయబారు దేవుని ప్రజలు. చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం అంబాసిడర్. ప్రభుత్వంలో సెక్యులర్ ఎరేనాలో కూడా ఈ పదం చాలా అందరికీ తెలిసినటువంటి అంబాసిడర్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీని మనం రెఫర్ చేసినట్లయితే ఎవరు అంబాసిడర్ అంటే ఒక కంట్రీ నుంచి ఆ దేశాన్ని రిప్రజెంట్ చేసేటటువంటి ఒక రిప్రజెంటేటివ్. ప్రతి దేశంలో కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్స్ ఉన్నారు, అనగా ప్రతినిధులు. అంటే ఆ దేశం యొక్క విషయాలను లేకుంటే ఆ సందేశాలను అందించేటటువంటి ఒక రాయబారి అని అర్థం. గ్రీక్ లో దీన్ని మనం చూస్తే నిజానికి ప్రెస్బిటర్ అనేటటువంటి పదం ప్రెస్బిటరోస్ అనే దాని నుంచి వచ్చింది. దాంట్లో అర్థం ఏంటంటే టు బి అన్ అంబాసిడర్. ప్రెస్బెనో అని గ్రీక్ వర్బ్ మనం తీసుకుంటే టు బి అన్ అంబాసిడర్ అనే అర్థాన్ని మనం చూస్తున్నాం. అంటే ఆ దేశములకు సంబంధించి ఒక నాయకత్వమును, ఒక రిప్రజెంటేషన్ను ఆ దేశంలో అంటే ఇతర దేశంలో మనం నిర్వహించే దానిని అని మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు రాయబారు అనేటటువంటి పదాన్ని చాలా చక్కగా వాడారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, నేను ఈ యొక్క శరీరంలో ఉన్నప్పటికీ నేను క్రీస్తు రాయబారిని. 6:20 అనగా అపోస్తలుడైనటువంటి పౌలుకు తెలుసు ఏంటంటే క్రీస్తు రాయబారి. నేను సింపుల్గా రాయబారి అంటే ఏంటి అంటే ఒకటే పదంలో ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే క్రీస్తు కొరకు క్రీస్తు చేత పంపబడిన వాడు. క్రీస్తు చేత, క్రీస్తు కొరకు, క్రీస్తు చేత, క్రీస్తు సువార్తను, క్రీస్తు ప్రేమను, క్రీస్తు సందేశమును అందించుటకు పంపబడిన వాడు అన్నారు. దేవుని ప్రజలు క్రీస్తు రాయబారు అనగా క్రీస్తు చేత నియమింపబడి పిలువబడి క్రీస్తు కొరకు క్రీస్తు ప్రేమను, క్రీస్తు సమాధానమును అందించుటకు ఈ లోకంలో ఉంచబడిన ప్రతినిధులు. దిస్ ఇస్ వాట్ అంబాసిడర్. ప్రతి ఒక్కరు దేవుని ప్రజలు క్రీస్తు రాయవారు అనే విషయంలో మనం గమనిస్తాం. అందుకనే మనం ఇంకొక పాఠం చదవలేదు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మీరు తర్వాత ఇంటి దగ్గర చదవండి. 5వ అధ్యాయము 16 నుంచి 6
అధ్యాయం 10 వచనాల మటుకు చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడు అంటే, సమాధానమైన పరిచర్య మనకు అప్పగించబడినది, క్రీస్తు రాయబారులుగా దీన్ని మనము నిర్వహించేటటువంటి వారంగా ఉండాలి అని చాలా చక్కగా ఆయన తెలియజేస్తూ ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. దేవుని యందు ప్రియమైన దేవుని సంఘం, దేవుడు తన కృపలో ప్రతి వారికి ఒక ఆధిక్యతను ఇచ్చాడు. మొదట చెప్పవలసింది ఏంటంటే, ఒక దేశం నుంచి ఇంకొక దేశంలో ఒక రిప్రజెంటేటివ్ గా, ఒక అంబాసిడర్ గా ఒక వ్యక్తి ఉన్నాడంటే ఇట్ ఈస్ అ గ్రేట్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ దట్ ఈస్ రిప్రజెంటింగ్ ఎ కంట్రీ. దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో తన యొక్క ప్రతినిధిగా ఉంచాడు. తన ప్రేమను, తన సమాధానాన్ని ఈ లోకంలో అందించడానికి ఒక రిప్రజెంటేటివ్. వాట్ ఏ గ్రేట్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ దట్ గాడ్ హస్ గివెన్ టు ఆల్ ఆఫ్ us, every believer. కాబట్టి మనం అది గుర్తుంచుకొని దేవుని ప్రజలుగా, క్రీస్తు యొక్క రాయబారులుగా మనం ఎలా మసలుకోవాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని మన లేఖన భాగంలో నుంచి మనము గమనించాం. ఒక వ్యక్తికి రాయబారిగా, ఒక ప్రతినిధిగా ఉండడానికి ఆధిక్యతను ఇచ్చాడు అని అంటే ఒక దేశము, ఆ దేశం యొక్క కొన్ని సంస్కృతులను బట్టి కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి కానీ కొన్ని విధి విధానాలు అనేటటువంటివి ఉంటాయి. వాటికి అనుగుణంగానే ఆ ప్రతినిధి ఉండాలి. అదేవిధంగా క్రీస్తు రాయబారులుగా పిలువబడినటువంటి మనము క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమను, క్రీస్తు యొక్క స్వార్థను, సమాధానాన్ని అందించే ప్రతినిధులుగా పిలువబడినటువంటి మనము ఎలా ఉండాలి, మనకు ఇవ్వబడినటువంటి మార్గదర్శకాలు ఏంటివి అనేవి చాలా క్లుప్తంగా మనము గమనిస్తాం. మొట్టమొదటిగా చదవనటువంటి పాత నిబంధన పాఠంలో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9 వచనాలను గమనించినప్పుడు, యెహోషువ మోషే మరణాంతరం ఇశ్రాయేలులను నడిపించుటకు దేవుని ప్రతినిధిగా నియమించబడ్డాడు. ఆయన ఒక అంబాసిడర్. అయితే యెహోవా దేవుడు యెహోషువతో అంటున్నాడు, నా సేవకుడైన మోషే తర్వాత ఇశ్రాయేలీయులను నడిపించడానికి నేను నాయకుడిగా ఎన్నుకున్నాను. నీవు ఈ విధంగా ఉండాలి. నీవు ఆజ్ఞలను, కట్టడములను గైకొనువాడుగా ఉండాలి. నీవు నడుచు మార్గమంతటిలో నేను నీకు తోడై ఉంటాను. మోషేకు ఏ విధంగా తోడై ఉన్నానో నీకు నేను తోడై ఉంటాను అని చక్కగా యెహోషువను యవనస్తుని బలపరిచి దేవుడు తన ప్రతినిధిగా ఇశ్రాయేలుల మధ్యలో నిలబెడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారులారా, మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంతకుముందే నేను చెప్పినట్టుగా క్రీస్తు రాయబారులము అనగా దేవుని పిల్లలముగా, ఆయన రాయబారులము అనగా దేవుని చేత మనం పిలబడినటువంటి వారము. దేవుడు యెహోషువను సిద్ధపరిచాడు. యెహోషువను సిద్ధపరిచి తన ప్రతినిధిగా, ఒక ప్రత్యేకమైనటువంటి వాడిగా ఇశ్రాయేలుకు ఒక నాయకత్వమును వహించమని దేవుడు ఒక గొప్ప బాధ్యతను అనుగ్రహిస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు యెహోషువను చాలా మంచిగా సిద్ధపరిచాడు. మీరు చూస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకసారి ప్రస్తావన, సంఖ్యాకాండం 13-14 అధ్యాయాలు చదివితే దేశంలో వేగు చూసుకు వెళ్ళినటువంటి గుంపులో నూను కుమారుడైనటువంటి యెహోషువ కూడా ఒకడు. ఆయన నమ్మకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తీసుకొని వచ్చి మోషేతో తెలియజేస్తా ఉన్నాడు, అయ్యా మనము వెళ్ళవచ్చును. ఆ నెఫీలీలు చాలా ఆధారభౌలుగా, చాలా ఎత్తుగా, చాలా దృఢంగా ఉన్నప్పటికీ దేవుని కృప ద్వారా మనము, దేవుని శక్తి ద్వారా మనము వారిని జయించి స్వాధీనపరచుకోవచ్చునని ఒక సానుకూలమైనటువంటి,
ఆశాభావంలో వ్యక్తీకరిస్తూ ఉన్నట్టుగా మనం గమనించాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సంఘం, క్రీస్తు కొరకు క్రీస్తు చేత పిలబడినటువంటి వారు దేవుడు గొప్ప ఆధిక్యతను మనకి ఇచ్చాడు, గొప్ప గౌరవము దేవుడు మనకి ఇచ్చాడు. తన పిల్లలుగా రాయబారులుగా ఉండడం మనము యెహోషువ వలె చాలా చక్కగా మరి ప్రభు యొక్క మార్గంలో నడిచేటటువంటి వారంగా ఉండాలి. అనేకులకు ఆ క్రీస్తు యేసు యొక్క ప్రేమ సందేశమును సమాధానమును అందించేటటువంటి వారంగా ఉండాలి. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. సమాధాన పరిచర్యను దేవుడు మనకు అనుగ్రహించినాడు. యెహోషువను ఎందుకు ప్రతినిధిగా ఒక అంబాసిడర్గా దేవుడు నియమించాడు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులను నడిపించడానికి, ఆ సమాజంలో శాంతి సమాధానాల చేత వారిని దేవుని హత్తుకొని ఉండడానికి, దేవుని యొక్క మార్గంలో వారిని నడిపించడానికి ఆయనను ఒక ప్రతినిధిగా ఉంచి ఉన్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు రాయబారులుగా మనల్ని నియమించాడు అంటే తన సమాధానమైన పరిచర్యను అందించడం, తన ప్రేమను అందించడం, సరి అయినటువంటి క్రీస్తు యేసు మార్గంలో ప్రజలను నడిపించుటకు మనల్ని రాయబారులుగా దేవుడు తన ప్రతినిధులుగా మనల్ని ఈ లోకంలో ఉంచి ఉన్నాడు అని మనం గుర్తించేటటువంటి వారంగా ఉన్నారు. ఎందుకంటే మనం ఆ విధంగా లేనట్టయితే మనం విధి విధానాలు, ఆ మార్గదర్శకాలను మనం పాటించే వారంగా లేమని గుర్తుంచుకోవాలి. యెహోషువతో చాలా నమ్మకంగా యెహోషువ జీవితాన్ని మనము సమయం చాలా తక్కువగా ఉంది కనుక యెహోషువ గ్రంథంలో మనం తర్వాత చూస్తే 24వ అధ్యాయంలో మీరు ఎవరిని సేవించినా సరే నేను నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే సేవించాను. అక్కడ ఒక ఉపద్రవం వచ్చేసింది. ఏంటంటే అందరూ కూడా వేరే వైపుకు తిరగాలని ఆలోచన చేస్తున్నప్పుడు యెహోషువ నిలబడి అంటున్నాడు, నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే సేవించగలను. అది రాయబారులుగా ఉండటంటే రాజీ పడే ఆత్మీయ జీవితము కాదు. రాయబారులుగా ఉండడము అంటే ప్రాణమునకు తెగించి అయిన క్రీస్తు కొరకు మరణించేటటువంటి తెగువ కలిగినటువంటి రాయబారులు. ఎంత గొప్ప తెగువతో అంటున్నాడు. మీరు ఎవరిని సేవించినను సరే నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే. ఇది రాయబారికి ఉండవలసినటువంటి తెగువ, ధైర్యం. నేటి ఆత్మీయ జీవితాన్ని చూసుకుంటే రాజీపడే కాంప్రమైజింగ్ స్పిరిచువాలిటీ, కాంప్రమైజింగ్ అంబాసిడర్షిప్. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, క్రీస్తు రాయబారులుగా దేవుడు నిన్ను నన్ను నియమించినాడంటే పౌలు జీవితం చదవండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఉపద్రవంలో, మరణంలో, అపాయంలో దేవుని కొరకు మేము నిలబడ్డాము. అది క్రీస్తు కొరకు రాయబారు. చిన్న చిన్న భయాలు మనల్ని ఆవరించగా తడబడి వాటికి లొంగేటటువంటిది క్రీస్తు రాయబారికి ఉండవలసిన లక్షణము కాదు. చెప్పాను, క్రీస్తు యేసు రాయబారులుగా ఉండడం అంటే యెహోషువ వలె దృఢంగా, ధైర్యంగా దేవుని కొరకు నిలబడాలా. దేవుని మార్గమును చక్కగా సూచించేటటువంటి వారుగా ఉండాలి. వీళ్ళ తెగుతో కూడినటువంటి, మీరు చూడండి, ఒక అంబాసిడర్ ఒక ఇతర దేశంలో ఒక ప్రతినిధిగా ఉన్నట్టే చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఇక్కడ గవర్నమెంట్ నుంచి, అక్కడ గవర్నమెంట్ నుంచి మధ్యలో ఎన్నో థ్రెటనింగ్ సిచ్యువేషన్స్. బట్ దే హ్యావ్ టు స్టిక్ ఆన్ టు దే ఏమంటారు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాటికి అనుగుణంగా వారు పనిచేయాలి. క్రీస్తు యేసు చేత, క్రీస్తు యేసు కొరకు ఆయన ప్రేమ స్వార్థను, శాంతి సమాధానాలను పంచుటకు, అందించుటకు ఈ లోకంలో రాయబారులుగా ఉన్నప్పుడు అనేకమైన ఒత్తిడులు, శ్రమలు, వ్యాధులను, మనను శోధనలను వెంటాడవచ్చును, వెంటాడుతారు. అయినను ప్రభువును హత్తుకొని ధైర్యంగా నిలబడాలి. మంచి ఉదాహరణ మీకు విన్నాం. నాకు ప్రియమైనటువంటి గ్రంథం దానియేలు గ్రంథం. ఎందుకంటే నేను పిహెచ్డి చేసినటువంటి గ్రంథం. చాలా ఎన్నిసార్లు చదివి హీబ్రూలో దాన్ని
ఆనందించారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇన్ హీబ్రూ, చాలా అరమిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి బుక్ అది. 3వ అధ్యాయంలో చూస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నెబుకద్నెజరు ముందట నిలబడి, రాజా, మా దేవుడు రక్షించినను సరే రక్షించకపోయినను సరే మేము మాత్రము నీవు నిలబెట్టినటువంటి ప్రతిమకు మొక్కనే మొక్కము. ఇది అంబాసిడర్స్, రాజీ లేనటువంటి అన్కాంప్రమైజింగ్ అంబాసిడర్స్. తెలుసు వారికి ముందట అగ్నిగుండము ఉంచబడి ఉన్నది. వారు రాజు మాట వినకపోయినట్టయితే దానిలో పడవేయబడతారు. వారు ఎలా ఉన్నారు? అయినను సరే, మా దేవుడు రక్షించినను సరే రక్షించకపోయినను సరే మేము మాత్రం మొక్కేది లేదు. చాలాసార్లు మనం ఆలోచించాలి, దేవుడి దగ్గర మన కండిషన్స్ పెడతాం. ప్రభువా, నేను ఈ విధంగా నువ్వు చేస్తే నేను ఈ విధంగా నిన్ను ధనపరుస్తా. కానీ ఇక్కడ వాళ్ళు అంటూ ఉన్నారు, రక్షించకపోయినను సరే రక్షించనను సరే మేము మాత్రం మొక్కేది లేదు. దేవుడి ప్రతినిధులుగా మేము ఖచ్చితంగా నిలబడతాం, ఆయన కొరకే మేము నిలబడతాం అని కేసీ వారు చెప్పేశారు. పిల్లల చక్కని ఉదాహరణ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. క్రీస్తు రాయబారులో ఉండాలంటే గుర్తు చేశాను. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను గుర్తు చేశాను. చాలా భయంకరుడైనటువంటి క్రూరుడైనటువంటి నెబుకద్నెజరు ఆయన ముందట నిలబడి వారు అంటూ ఉన్నారు, రాజా, మేము మొక్కనే మొక్కము. తర్వాత తెలుసు, అగ్నిగుణంలో పడేశారు. దేవుడు వారితో సంచరించి వారిని విడుదల చేసి గొప్ప సాక్షులుగా నిలబెట్టాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వల్ల అగ్నిగుండము లాంటి అనేకమైనటువంటి సమస్య, యెహోషువ ఇశ్రాయేలును నడిపిస్తున్నప్పుడు అనేకమైనటువంటి సమస్య, ప్రజలు తిరుగుబాటు చేశారు. అయినను నిలబడ్డాడు. క్రీస్తు ప్రతినిధిగా, దేవుని యొక్క ప్రతినిధిగా నిలబడి దేవుని ప్రజలను నడిపించినటువంటి వాడిని చూస్తాం. మనం కూడా ఈ లోకంలో క్రీస్తు యేసు రాయబారులుగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఒత్తిడి, అనేకమైనటువంటి సవాలు, అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి శ్రమలు మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితంలో రావచ్చును, వస్తాయి. కానీ దేవుని నమ్ముకొని ఆయన కొరకు ధైర్యంగా నిలబడేటటువంటి రాయబారులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మన క్రైస్తవ విశ్వాస జీవితం మనం జీవిస్తూ ఉన్నాము ఈ కాలంలో. ఆయనను ధైర్యంగా ఉంది. యెహోషువకు దేవుడు అనుగ్రహించినటువంటి మాట ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాలి. భయపడకము, జడియకుము, నేను నీకు తోడై ఉంటాను. మోషేకు ఏ విధంగా తోడై ఉన్నానో ఆ విధంగా నేను నీకు తోడై ఉంటాను అని గొప్ప వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు. ఎలాంటి పరిస్థితుల గుండా మనం క్రీస్తు రాయబారులుగా ఆయన వరకు ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నీవు భయపడకము, చెడియకు. మోషేకు, యెహోషువకు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు తోడై ఉన్నటువంటి నేను నీకును కూడా తోడై ఉంటా. పిల్లలారా, ఎంత ఆదరణతో కూడినటువంటి వాక్యం. యెహోషువ వలె దేవుని కొరకు నిలబడేటటువంటి, ధైర్యంతో నిలబడేటటువంటి అంబాసిడర్స్, రాయబారులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయొచ్చు. స్వార్థ పాఠంలోకి మనం వెళ్ళినప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు శిష్యులను 12 మందిని పిలిచి ఇద్దరిద్దరిని వారిని పంపుతూ వారితో అంటూ ఉన్నాడు, మీరు కర్రలు తీసుకుని సంచినైనను, జాలనైనను, ఇంకా ఏదైనా రొట్టెనైనను ఏమీ తీసుకోకుండా మీరు వెళ్ళాలి. వారిని పంపుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు చెప్పాను, అంబాసిడర్స్ అంటే క్రీస్తు చేత పంపబడినటువంటి వారు. ఎందుకు ఈ లెసన్ నేను చదువుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు
మాత్రం ఇక్కడ ప్రభు చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు, మీరు సంచినైనను అనగా ద్రవ్యమునైనను జాలేనైనను అనగా తిరుటకు ఏమైనాను తీసుకుపోయి మోసుకుపోవడానికి ఏదైనాను మీరు తీసుకునకుండా మీరు వెళ్ళండి. నాకు అనిపించింది, జాగ్రత్తలు తీసుకోకుండా ప్రభు ఇంటి పంపుకుంటా అని అనుకుంటాను. కానీ ఎందుకు సంచినైనను జాలేనైనను ఏదైనా తీసుకుపోవద్దని తెలియజేస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు. ఇద్దరిని పంపచ్చు. ఎందుకు అంటే కంప్లీట్ గా వారు దేవుని యొక్క ప్రావిడెన్స్ పైన ఆధారపడేటటువంటి వారుగా ఉన్నారు. ఇక అన్ని ఉన్న తర్వాత వాళ్ళకి తెలియదు. రాయబారులుగా వెళ్ళినప్పుడు దేవుని యొక్క సమృద్ధి పైన ఆధారపడేటటువంటి వారుగా ఉన్నారు. ఈ లోకంలో క్రీస్తు రాయబారులుగా మనం ఉన్నప్పుడు దేవుని కృప పైన, దేవుని యొక్క సమృద్ధి పైన ఆధారపడి ఆయన పైన భారం వేసేటటువంటి వారుగా ఉండాలి. ఆయన శక్తి పైన ఆధారపడేటటువంటి వారుగా ఉండాలి. అది వారు నేర్చుకోవాలని సంచినైనను జాలనైనను తీసుకునకుండా మీరు వెళ్ళండి. ఎక్స్పీరియన్స్ హౌ గాడ్స్ ప్రెజెన్స్ విల్ బి. దేవుని సన్నిధి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క నడిపింపు మీ జీవితంలో ఎలా ఉంటుందో వారు అనుభవించాలని దేవుడు ఆ విధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ విధమైన సూచన నుంచి పంపుతూ ఉన్నాడు. క్రీస్తు రాయబారుగా ఉన్నటువంటి మనము కూడా దేవుని పైన ఆధారపడి దేవుని యొక్క శక్తిని మన జీవితంలో, మన విశ్వాస యాత్రలో, అడుగడుగున మన దైనందిన జీవితంలో క్రీస్తు రాయబారులుగా ఉన్నటువంటి మనము ఆయన శక్తిని అనుభవించేటటువంటి వారుగా ఉంటారు. అది శిష్యులు తెలుసుకోవాలని సంచినైనను జాలనైనను మీరు తీసుకొని పోవచ్చు. ఈ రోజులో కూడా 21st సెంచరీలో చూస్తే దేవుడి పైన అంటే కూడా డబ్బు పైన ఎక్కువ ఆధారపడేటటువంటి ఆత్మీయత కలిగిన జీవితం. అందుకనే థియోలాజికల్ లాంగ్వేజ్ లో అంటారు, గాడ్ వర్సెస్ మామన్. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుడా ధనమా, ఒక సవాల్. ఆ విధమైనటువంటి చిక్కులో శిష్యులు చిక్కుకొనకూడదు అని, ధనము కాదు దేవుని పైన మీరు ఆధారపడేటటువంటి వారుగా ఉండాలి. ఎవరి బిడ్డలు చాలా పొరపాటు పడుతూ ఉంటారు. ఇఫ్ ఐ హ్యావ్ మనీ, చాలా మంది పెద్దలు కూడా అంటూ ఉంటారు, డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు. ఒక చిన్న ఉదాహరణ, ప్రజెంట్ కాంటెక్స్ట్ లో డబ్బు ఉన్నా కరోనా నుంచి ఎవరు చేయరు. ఇట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. కొంత మట్టుకి ఉదాహరణ. చాలా మంది ఎవరు అనుకుంటారు, ఇఫ్ ఐ ఎర్న్ ఐ కెన్ విన్ ద వరల్డ్. ఇట్స్ ఫాల్స్. శిష్యులు ఆ విధమైనటువంటి వారిగా ఉండదు, కానీ దేవుని యొక్క శక్తిని నమ్ముకొని ఆయన పైన ఆధారపడేటటువంటి వారిగా ఉండాలని సంచినైనను జాలనైనను తీసుకొని పోవద్దు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడంటే తెలియదా? వారికి ఆకలి ఉంటుందని తెలియదా? వారికి గమ్యం అవసరం ఉంటుందని తెలియదా? తెలుసు. బట్ గాడ్ ప్రొవైడ్స్ ఆల్ ది థింగ్స్ ఫ్రమ్ హిస్ ప్రావిడెన్స్. ఎవరు వెళ్ళారా? దేవుని రక్షణ, దేవుని పైన ఆధారపడడం నేర్చుకున్నాం. మనకు ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ల పైన ఆధారపడక, మనకు ఉన్నటువంటి వారసత్వ సంపద పైన కాదు. Lead your hearts in God's path. అప్పుడు నిజమైనటువంటి రాయబారులుగా మనం ఈ లోకంలో క్రీస్తు కొరకు ఉండగలము అని ఆ విధమైనటువంటి అనుభవంతో వారు తన పరిచర్యను చేయనటువంటి వారుగా ఉండాలి. దయ్యములను వెళ్ళగొట్టేటటువంటి ఆ శక్తిని పొందుకునేటటువంటి వారుగా ఉండాలి. అనేకులను స్వస్థపరిచేటటువంటి వారుగా ఉండాలి. అది రావాలి అంటే దేవుని పైన ఆధారపడి దేవుని శక్తిని అనుభవించేటటువంటి వారుగా ఉండాలి అని ఆ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్ శిష్యులకు ఇస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ భాగంలో మనం చూస్తే వారికి అధికారం ఇచ్చాడు.
మొదటనేమో ఇవన్నీ చెప్పి తరువాత అధికారం వారికి అనుగ్రహిస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన దేవుని వాళ్ళ క్రీస్తు రాయబారులుగా ఉన్నప్పుడు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోలేక ఉన్నట్టయితే మీ పాదంలో దూరి అక్కడ దులిపి వెళ్ళండి. అంటే అలాంటి ఒక పరిస్థితిని ఎదురయ్యాయని కూడా ప్రభువు తెలుసు. Be ready to face such kind of situations in your life, my dear disciples. అని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. Inhospitable situations. కానీ మీరు ఏమి చెప్పకుండా దుమ్మును దులిపి మీరు వెళ్ళండి అంటే క్రీస్తు రాయబారులుగా ఉన్నప్పుడు ప్రభు తెలుసు అలాంటి పరిస్థితులు వ్యతిరేకకరమైనటువంటి పరిస్థితులు, వేదనకరమైనటువంటి పరిస్థితులు వచ్చిన దేవుని యొక్క శక్తి మీకు తోడుగా ఉంటుంది. మీరు దానిని నమ్ముకొని ఈ పరిచర్య చేయడానికి మీరు వెళ్ళండి అని ఇద్దరిద్దరిగా పంపుతూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళ క్రీస్తు రాయబారులుగా ఉన్నటువంటి మనం ఆ విధంగా ప్రభువును నమ్ముకొని ప్రభు పైన ఆధారపడి ప్రభు శక్తిని మన జీవితంలో అనుభవించేవారుగా ఉండాలి అని, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిపైన మన జీవితాన్ని నిర్మించుకుంటే క్రీస్తుకు రాయబారులుగా మనం ఉండలేదు. తప్పుతో క్రీస్తుకు రాయబారులుగా ఉండలేదు. ఇంకొక మంచి మాట నేను చెప్పి ముగిస్తున్నాను. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అనే ఒక భక్తుడు ఏమంటాడు అంటే, ఒక మంచి చక్కని ప్రార్థన చేస్తాడు ఆయన. ప్రభువా, మరణకరమైనటువంటి పరిస్థితుల్లో, శ్రమలు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ద్వేషము మా పైన చిమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో, అసమాధానము నెలకొన్నటువంటి పరిస్థితిలో, ప్రేమలు కరిగిపోతున్నటువంటి పరిస్థితిలో ప్రభువా నన్ను నీ సమాధాన సాధనముగా మార్చు. లార్డ్, మేక్ మీ an instrument of peace. This must be the prayer of every ambassador. క్రీస్తు ప్రతి పిలువబడినటువంటి ప్రతి రాయబారి యొక్క ప్రార్థన. ప్రభువా, రాయబారులుగా వచ్చింది కరోనా అవుట్ బ్రేక్ లాంటి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో దేవుని సంఘముగా, దేవుని విశ్వాసముగా ప్రభువా భయముతో బిక్కుబిక్కుమన్నటువంటి ప్రజలను ధైర్యపరచుటకు సమాధానము సాధనాలుగా మమ్మల్ని మార్చు ప్రభువా, వాడుకో ప్రభువా అని ప్రార్థనాపూర్వకమైనటువంటి దృఢ నిశ్చయంతో మళ్ళా మనం సమర్పించుకొని ప్రభు యొక్క ప్రతినిధులుగా ఈ లోకంలో ఆయన కొరకు బ్రతక దేవుడు తన కృపా సాయం దయచేయను కాక. అందరూ లేచినటువంటి 24వ పుటలో ఉన్నటువంటి అపోస్తల విశ్వాసములను తెలుసుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్త సర్వశక్తియుడైన దేవుని నమ్ముచున్నాను. ఆయన అందరికీ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలో కన్యక మరియ గర్భములో ధరింపబడి అనుకుంటాను. పొంతిపిలాతు కాలములో బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాత పెట్టబడి అదృశ్యాలను మూడో దినమున చనిపోయిన వారిని తిరిగి లేచి పరలోకానికి సర్వశక్తి కన్యక దేవుని కుడి చేతిలో కూర్చున్నాను. సజీవులకు మృతులకు తీర్పు సృష్టి పక్కన వచ్చు. పరిశుద్ధాత్మలో నమ్ముచున్నాను. పరిశుద్ధ సర్వాధిక సంఘం, పరిశుద్ధ సహవాసం, పాప క్షమాపణ, శరీర పరిణామం, నిత్య జీవనం నమ్ముచున్నాను. దయచేసి కూర్చొని రండి. సంఘ ప్రకటన అత్యంత ప్రియమైనటువంటి నా తోటి సంఘ సభ్యులందరికీ కూడా క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామాన శుభాలు తెలియజేస్తున్నారు. మరి ఈనాటి ఆరాధనలో పాల్గొన్నటువంటి సంఘ సభ్యులందరికీ కూడా మరి పాస్టర్ కమిటీ తరఫున ఆహ్వానం తెలియజేస్తున్నారు. మరి వారు మనం ధ్యానించడానికి మనకు ఏర్పాటు చేయబడినటువంటి అంశం దేవుని ప్రజలు క్రీస్తు రాయబారు. మరి ఒక అంశంపై మనకి చక్కని వాక్య పరిచర్య అందించినటువంటి మన పాస్టర్ చైర్మన్ రెవరెండ్ ఎస్ జాన్ నాయ్ గారికి సంఘమండలి తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకున్నాడు,
ధైర్యంగా ఉండేటువంటి విధంగా, జడియకుండా ఉండేటువంటి విధంగా మనకు ఆదరణ కలిగించేటువంటి వాక్యాన్ని అందించినందుకు గాను మరొకసారి అయ్యగారికి నిండు వందనాలు చెల్లిస్తాను. మరి దయచేసి ప్రకటనలు గమనించండి. గత ఆదివారం అనగా జూలై 12వ తేదీన మన దేవుడి యొక్క సేవ నిమిత్తమై చెల్లించినటువంటి కానుక వివరాలు మంత్లీ సబ్స్క్రిప్షన్ ద్వారా 14,800 రూపాయలు, దశ భాగాల ద్వారా 13,950 రూపాయలు, ఉమెన్ ఫెలోషిప్ ద్వారా 750 రూపాయలు, మెన్ ఫెలోషిప్ 400 రూపాయలు, యూత్ ఫెలోషిప్ ద్వారా 700 రూపాయలు, థ్యాంక్స్ ఆఫరింగ్ ద్వారా 10,600 రూపాయలు, హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ 750 రూపాయలు, మిడ్ వీక్ కలెక్షన్ 2,000 రూపాయలు, సాధారణ కానుకలు 4,560 రూపాయలు. అదేవిధంగా 2019-20 కాను మన యొక్క మంత్లీ సబ్స్క్రిప్షన్ డ్యూస్ చెల్లించినటువంటివి 1,000 రూపాయలు. దీంతో పాటుగా ఆన్లైన్ ద్వారా మనం చెల్లించినటువంటి కానుకలు 8,400 రూపాయలు. థియాలజీ ఎడ్యుకేషన్స్ అంటే గత వారం మనం జరుపుకున్నాం. ఆ సందర్భంలో మనం చెల్లించినటువంటి కానుకలు 36,100 రూపాయలు. గత వారం మనం దేవుడి సేవ నిమిత్తమై చెల్లించినటువంటి పూర్తి కానుకలు 94,010 రూపాయలు. అదేవిధంగా మరి గత కొన్ని వారాలుగా తెలియజేసినటువంటి విధంగా కోవిడ్-19 పాండమిక్ కారణంగా మరి ప్రభుత్వం సూచించినటువంటి విధి విధానాలు, అదేవిధంగా అధ్యక్ష మండలి సూచించినటువంటి విధానాలను మనం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సహకరిస్తున్నటువంటి సంఘ సభ్యులందరినీ కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి విధిగా మనం మాస్క్ ధరిస్తూ, సామాజిక దూరాన్ని పాటిస్తూ, అదేవిధంగా ఇతర సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటిస్తూ, శానిటైజర్స్ వాడుతూ మనం అందరం కూడా ఈ విధానాలను పాటిస్తూ ఉండాలి. అదేవిధంగా మరొక ప్రాముఖ్యమైనటువంటి సూచన మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఏదైనా మీరు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కొరకు ఆల్టర్ దగ్గరకు వచ్చినట్లయితే దయచేసి ఆ సామాజిక దూరం అనేటువంటి నిబంధనలు మరి ఆల్టర్ దగ్గర కూడా మనం పాటించాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మనకి ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి చర్చ్ మొత్తం శానిటైజ్ చేయడం అనేటువంటిది కాకుండా, ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా శానిటైజ్ చేయడం అనేటువంటిది కాకుండా, మీరు బయట పార్క్ చేసినటువంటి ప్రతి వెహికల్ కూడా శానిటైజ్ చేయబడుతుంది. మనం పట్టుకునేటువంటి హ్యాండిల్ కావచ్చు, మీరు కూర్చున్నటువంటి సీట్ కావచ్చు, ఇక్కడ పార్క్ చేసినటువంటి ప్రతి వెహికల్ కూడా శానిటైజ్ చేస్తున్నాం. అదేవిధంగా మీకు ఆరాధన తర్వాత కూడా ఒకవేళ మీ వెహికల్ శానిటైజ్ చేయాలి, బయట పార్క్ చేస్తున్నట్లయితే మీరు చెప్పినట్లయితే మరి బయట పార్క్ చేస్తున్నటువంటి వెహికల్ ని కూడా శానిటైజ్ చేసేటువంటి ఒక సదుపాయం అనేటువంటి ఉంటుంది. కాబట్టి మన వెహికల్స్ బయట ఎవరు ముట్టుకుంటున్నారు అనేటువంటి మనకు తెలియదు. కాబట్టి దయచేసి బయట పార్క్ చేసినటువంటి వెహికల్స్ కూడా మీరు వెళ్ళక ముందు వాటిని శానిటైజ్ చేసి తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా 2019-20 సంవత్సరం కాదు మనం చెల్లించాల్సినటువంటి మంత్లీ సబ్స్క్రిప్షన్, అదేవిధంగా దశమ భాగాలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన మరి డైసన్ ఫైనాన్స్ బోర్డ్, అదేవిధంగా డైసన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి 2019-20 ఆర్థిక సంవత్సరానికి కాను మనము మార్చి 31 లోపు మనము మన యొక్క మంత్లీ సబ్స్క్రిప్షన్ డ్యూస్ చెల్లించకపోయినట్లయితే మరి అలాంటి వారికి తదుపరి తేదీ నిర్ణయించబడడం జరిగింది. అది ఆగస్టు 31వ తేదీ. ఆగస్టు 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల మనము 2019-20 సంవత్సరానికి సంబంధించినటువంటి అది ఏ రకమైనటువంటి డ్యూ అయినప్పటికీ అది చెల్లించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సంఘ సభ్యులందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి మన డైసన్ ఆఫీస్లో ఒక ఉద్యోగ ప్రకటన మనకు విడుదల కావడం అనేటువంటిది జరిగింది. ఒకటి అకౌంటెంట్ పోస్ట్ కి, అదేవిధంగా డైసన్ ఆఫీస్లో ఉమెన్స్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ సెక్రటరీ కొరకి ఈ 2 ఉద్యోగ ప్రకటనలు వెలువడడం అనేటువంటిది జరిగింది. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేయదలిచినటువంటి వారు సిఎస్ఐ సభ్యులై ఉండాలి. రెండవది టాలీ, అదేవిధంగా ఎక్సెల్ పై అనుభవం కలిగి ఉండాలి. అదేవిధంగా గ్రాడ్యుయేట్, కామర్స్ గ్రాడ్యుయేట్ అయి ఉండాల్సి ఉంటుంది. మరి ఆసక్తి కలిగినటువంటి వారు జూలై 22వ తేదీ లోపు మరి డైసన్ ఆఫీస్లో తమ యొక్క అప్లికేషన్ చెల్లించాల్సి ఉంటుంది.
అదేవిధంగా మన కానుకల చెల్లింపు విషయంలో ఆన్లైన్ బ్యాంకింగ్ కి సంబంధించి మరి ఇప్పటికీ చాలా మంది సభ్యులకు దీని గురించి పరిజ్ఞానం అనేటువంటిది ఏర్పడింది. చాలా మంది ఆన్లైన్ ద్వారానే మన యొక్క కానుకలు చెల్లిస్తున్నారు. కాబట్టి ఇంకెవరైనప్పటికీ కూడా మరి దాని గురించి ఆ సమాచారం కావాలి అన్నప్పుడు అడిగి తెలుసుకోగలరు. అదేవిధంగా ఆన్లైన్ బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి QR కోడ్స్ మన ఆన్లైన్ చుట్టూ కూడా అవి డిస్ప్లే చేయబడ్డాయి. దయచేసి దాని ఫోటోగ్రాఫ్ తీసుకొని మరి QR కోడ్ సహాయంతో మన యొక్క నెలసరి కానుకలైన దశభాగాలైనప్పటికీ కూడా చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మరి కొంతమందికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఆలయంలో మనం నాటడానికి కొన్ని మంచి మొక్కలను అందించినటువంటి శ్రీ కె ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఆరాధనలో కూడా మనకి మైక్ అరేంజ్మెంట్ లో సహాయపడుతున్నటువంటి మిస్టర్ వరుణ్ వంశీ ఆన్లైన్ సర్వీసెస్ అరేంజ్ చేస్తున్నందుకు వీరికి కృతజ్ఞతలు. అదేవిధంగా మ్యూజిక్ హెల్ప్ మనకు అందిస్తున్నటువంటి మిస్టర్ వినీత్, థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఈ వారానికి సంబంధించినటువంటి ప్రకటనలు. మరి ఆయన వారంతా కూడా దేవుడు మనకు కాచి కాపాడుతున్నాడు. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, గుర్తుంచుకోవాలి, ఈ యొక్క 31 ఆగస్ట్ అనేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి డే. తర్వాత వచ్చి మీరు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది గురి చేయవద్దు, వ్యూస్ నాట్ క్లియర్ చేసుకోవాలని మరి ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి అధ్యక్ష మండల సూచనానుసారంగా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయి. కమ్యూనియన్ కానీ బ్యాప్టిజమ్స్ కానీ ఇవ్వడం జరగదు అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. బిషప్ కాని గారి దగ్గర నుంచి వచ్చేదాకా మీరు ఏ విధంగా మమ్మల్ని ఒత్తిడి చేయాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒకవేళ ఉన్నట్టయితే మా ధర్మం చేయాలి, చేస్తారు. కానీ ఈ పరిస్థితిలో బాప్తిస్మాలు, హోలీ కమ్యూనియన్ మళ్ళీ ఫర్దర్ ఆర్డర్స్ అధ్యక్ష మండలం తండ్రి గారి చేత వచ్చే మటుకు ఉండవు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. బాప్తిస్మాలు అనేటటువంటివి సంఘంలో నేను అంటూ ఉన్నాను, మర్చిపోండి. ఈ వేరే వేరే సంఘాలు చెప్పేటటువంటివి అడల్ట్ పుట్టుకొచ్చిన తర్వాత మీరు CSI ఆర్డర్ ప్రకారం పిల్లల బాప్తిస్మాలు కావాలి. సో ఒకవేళ ఆ విధమైనటువంటి ఆలోచనలో ఉండి యవనస్తులైన పిల్లలకు ఇప్పటికీ కూడా మీరు బాప్తిస్మాలు ఇవ్వకపోతే ఈ నార్మల్స్ వచ్చిన తర్వాత దయచేసి మీరు సిద్ధపడండి. బాప్తిస్మపు ఆరాధనలు ఖచ్చితంగా జరుగుతాయి. ప్రతి యవన బిడ్డ బాప్తిస్మం పొందుకొని ఉండాలి. ఉద్యోగ నిమిత్తమో, ఏదో కాలేజ్ సీట్ నిమిత్తమో, పెళ్లిల నిమిత్తమో నేను బాప్తిస్మం ఇవ్వను. ఇది మీకు నేను తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఆయత్తపరచాలి బిడ్డలు. దానికి మనము కలిగి ఉన్న ఎక్సెప్షనల్ కొన్ని ఉంటాయి అధ్యక్ష మండలం నుంచి. సో అలాంటి పరిస్థితుల్లో తప్ప ఇంకా వేరేది ఉండవు. కాబట్టి మీరు సిద్ధపడి ఉండాలి. చిన్నప్పుడే పిల్లలకు బాప్తిస్మం ఇవ్వండి, రికార్డులో ఉండాలి. అన్నీ కూడా మేము దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తాము. కాబట్టి మీరు ఈ విషయంలో సహకరించాలని తెలియజేస్తూ ఉన్నాం. చర్చ్ కమల్గానే మీరు మిగిలిపోకండి. ఇంకొక విషయం ఏంటంటే సంఘ సభ్యత్వంలో మీరు తీసుకొని మేము గురువులంగా సంఘంగా ఒక న్యాయబద్ధమైనటువంటి క్రమబద్ధమైనటువంటి సర్వీసెస్ మీకు అందించాలి అంటే ఖచ్చితంగా మీరు సభ్యులై ఉండాలి. ఎంకరేజ్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ సర్వీస్. కానీ ఇంకొద్దిగా మీతో మంచి సంబంధం కలిగి అన్ని సంఘ కార్యక్రమాల్లో మీరు యోగ్యులుగా చట్టబద్ధంగా మీరు పాల్గొనటకు మేము కూడా మీ దగ్గరికి వచ్చేటప్పుడు దయచేసి మీరు మెంబర్షిప్ను చెల్లించుకునేటటువంటి వారిని ఉండాలని తెలియజేస్తున్నాం. అలాంటి వారు మీరు మమ్మల్ని అప్రోచ్ అయినట్టయితే కొన్ని విషయాలు చర్చించి కొన్ని మీకు మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ విషయంలో కూడా మీరు సహకరించేటటువంటి వారుగా ఉండాలని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఇలా ఈ విషయం గుర్తుంచుకోండి. తెలుసు సండే మనం చేశాము. ఇంకా అధ్యక్ష మండలం నుంచి మనకు 31 ఆగస్టు మటుకు కూడా ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు గురువర్గ పరిచర్యకు లేకుంటే గురువర్గ పరిచర్య తరబిందు పొందేటటువంటి వారికి మేము సహాయం చేయాలనుకుంటున్నాం అయ్యగారు అంటే మనం ఇప్పటికీ ఇంకా మీరు ఇవ్వవచ్చును. అధ్యక్ష మండలంకు అలాంటి అంకలు పంపడం జరుగుతుంది. మీ యొక్క పేర్లు అధ్యక్ష మండలం పబ్లిక్ చేసేటటువంటి ఒక బుక్లెట్లో ముద్రితమైతే నేను తెలియజేస్తున్నాను. గత వారం ఇచ్చినటువంటి వారికి సమర్పించినటువంటి కానుకలు మేము
అధ్యక్ష మండలంలో అప్పచెప్పాము. కాబట్టి ఇంకను ఆ పరిచర్య నిమిత్తమై మీరు ఆ ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉన్నట్టయితే మీరు ముందుకు వచ్చి మీ యొక్క కానుకలను సమర్పించాలని నేను కోరుతూ ఉంటున్నాను. మరి ఈ విషయాలను మీరు గుర్తుంచుకోండి. భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కమిటీగా మేము ఆలోచన చేస్తాము. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆరాధనలు ముందుకు తీసుకువెళ్ళాలి, ఇలాంటి నియమ నిబంధనలు పాటించాలి అనేటటువంటివి మేము ఎప్పటికప్పుడు వేరుచు వేసుకుంటూ నడపడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రార్థించండి. కొన్ని ప్రాంతాలలో మరి కొన్ని చర్చెస్లో గురువులకు సంఘంలో పరిస్థితులు బాగాలేవు. అయినను మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వారు సేవ పరిచయం కొనసాగిస్తూ ఉన్నారు. దాని గురించి మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం గురించి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో సంఘ ప్రార్థనలు ప్రార్థిస్తున్నాము. ధైర్యంగా ఉండండి. గురువు గురించి సంఘంలో పాస్టర్ కమిటీ సభ్యుల గురించి ఎందుకంటే ముందుండి అని ఏర్పాటు చేస్తున్నారు కనుక దయచేసి ప్రార్థించండి. మనమందరం కూడా క్రీస్తు యొక్క ప్రేమలో ఆత్మీయతలో అనే ఎదుగుటకు దేవుడు మనల్ని దీవించాలని ప్రార్థించేవారని ఉన్నారని కోరుతున్నాను. చివరిగా మనము అందరము కలిసి కీర్తన పుస్తకంలో నుండి 442వ కీర్తన జీవితాంతం జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యం తీసి నడుపుము రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, ఎన్ని ఆటంకంబులున్నా ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా. జీవితాంతము అన్ని వేళల నీవు చెంతనున్నానుభవం ప్రియవే, తిన్నగాని మార్గమందున భూమి నడిచెద రక్షకా. జీవితాంతము క్షేత్రములు తిరువెత్తుగొలిపే చిత్రదృశ్యములున్నను, శత్రువకు సాతాను గెలువను
జీవ మార్గమును మాకు ప్రతిష్ఠించున్నావు కదా. మేము అయోగ్యులమైన నాకు మహని వారిని ఏర్పరిచినావు. మామూలను ఈ ఆర్పణలను అంగీకరించి ఈ మహిమ కొరకు ఉపయోగించుకోమని వినయంతో బతిమార్పించు. నువ్వు మా ఆకాశం అందరూ సమస్తం ఈ దానిలో నీకే స్తోత్రాలు చెల్లిస్తాను. యేసు నామమున ప్రార్థించుతున్నాము తండ్రి. దయచేసి మంది కూర్చొని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, నమ్మకమైన తెగోగలిగిన రాజీ లేనటువంటి క్రీస్తు రాయబారులుగా ఈ లోకంలో ఉండటం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడగా ఉండి మనం నడిపించును కాక. అదేవిధంగా నిలబడి ఉంది కీర్తన పుస్తకంలో నుండి 611వ కీర్తనను పాడి ప్రార్థన పూర్వకంగా ప్రవేశించిన మహిమను కూర్చొని